ఆకాశవాణి 75వ స్వాతంత్ర్య దినోత్సవ అమృత మహోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని ఎర్రకోట బురుజుల నుంచి జాతీయ జెండా ఆవిష్కరించి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ ఉదయం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు. నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం. స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మీ అందరికీ, ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని ప్రేమించేవారికి, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వారందరికీ అనేకానేక శుభాకాంక్షలు. స్వాతంత్ర్య అమృత మహోత్సవ పవిత్రమైన పండుగ సమయంలో దేశం తన స్వాతంత్ర్య సమరయోధులందరికీ, దేశ రక్షణకై తమను తాము అర్పించుకుని త్యాగాలను చేసే వీరులకు, వీరవనితలకు ఇవాళ దేశం నమస్కరిస్తోంది. స్వాతంత్ర్యాన్ని ప్రజా ఉద్యమంగా చేసిన పూజ్య బాపూజీకి, స్వాతంత్ర్యం కోసం తన జీవితమంతా పణంగా పెట్టిన నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బిస్మల్, అష్ఫాకుల్లా ఖాన్ మొదలైన విప్లవ వీరులకు, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, కిత్తూరు రాణి చెన్నమ్మ, రాణి గైడిల్యు, అస్సాంకి చెందిన మాత హజరా పరాక్రమం, దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, దేశాన్ని ఏకత్రాటిపై నడిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్, భారతదేశ భవిష్యత్తుకు దిశానిర్దేశాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్తో సహా దేశం ప్రతి వ్యక్తిని, ప్రతి వ్యక్తిత్వాన్ని ఇవాళ గుర్తు చేసుకుంటోంది. దేశం ఈ మహాపురుషులందరికీ రుణపడి ఉంది. భారతదేశ బహురత్న వసుంధర అంటారు. భారతదేశంలో ప్రతి మూల, ప్రతి కాలంలోనూ లెక్కలేనంతమంది వీరులు, వారి పేర్లు కూడా మనకు తెలియని వారు ఎందరో ఈ దేశాన్ని నిర్మించారు, ముందుకు నడిపించారు. అటువంటి ఎందరో వీరుల వ్యక్తిత్వాలకు నేను ఇవాళ నమస్కరిస్తున్నాను, అభినందిస్తున్నాను. భారతదేశం దశాబ్దాల పాటు మాతృభూమి, సంస్కృతి, స్వాతంత్ర్యాల కోసం పోరాటం చేసింది. స్వాతంత్ర్య కాంక్షను దశాబ్దాల పాటు దేశం విడిచిపెట్టలేదు. విజయాలు, పరాజయాలు వస్తూ పోతూ ఉన్నాయి. కానీ మనసులో ఉన్న స్వాతంత్ర్య కాంక్షను మనం ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఇవాళ ఈ వీరులందరికీ, ఏళ్ల తరబడి పోరాటాలు చేసిన వారందరికీ మనం ప్రణామాలు చేయాల్సిన సమయం. వాళ్ళు ప్రణామాలకు హక్కుదారులు. కరోనా ఒక ప్రపంచ మహమ్మారి. ఈ సమయంలో మన డాక్టర్లు, నర్సులు, మన పారామెడికల్ స్టాఫ్, మన పారిశుధ్య కార్యకర్తలు, వ్యాక్సిన్ తయారు చేయడానికి ఏకమైన మన శాస్త్రవేత్తలు, సేవాభావంతో ముడిపడిన కోట్ల మంది దేశ ప్రజలు ఈ కరోనా కాలంలో వీరందరూ కూడా క్షణక్షణము ప్రజాసేవకై పాటుపడ్డారు. వారందరూ కూడా మన వందనాలకు అర్హులు. ఇవాళ దేశంలో కొన్ని ప్రాంతాలలో వరదలు ఉన్నాయి, భూకంపాలు ఉన్నాయి, కొన్ని బాధాకరమైన వార్తలు వింటుంటాం. ఎన్నో ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరితో నిలబడి వారికి సహకారాన్ని అందిస్తున్నాం. ఒలింపిక్స్లో భారతదేశం పేరు నిలబెట్టిన యువ వీరులు ఇవాళ ఇక్కడ మన మధ్యన ఉన్నారు. దేశ ప్రజలందరికీ, దేశం నలుమూలల నుండి వచ్చి ఇక్కడ సమావేశమైన వారందరికీ నేను చెప్తున్నాను, ఈ క్రీడాకారులందరి గౌరవార్థం అందరము కాసేపు చప్పట్లు కొట్టి వారిని గౌరవిద్దాం. భారతదేశ క్రీడలకు ఇది గౌరవం. భారత్ యువతరానికి అందిస్తున్న గౌరవం ఇది. భారతదేశ గొప్పదనాన్ని నిలబెట్టిన యువకులకు ఇది గౌరవం. కోట్ల మంది దేశ ప్రజలు ఇవాళ ఈ చప్పట్లతో ఈ యువ వీరులను గౌరవిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ అథ్లెట్స్ మన మనసులను గెలవటమే కాకుండా
వారు రాబోయే తరాలకు, భారత యువతరాలకు స్ఫూర్తిగా నిలిచారు. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. కానీ విభజన తాలూకు బాధ ఇవాళ్టికి మన మనసుల్ని కలిచివేస్తుంది. ఇది గత శతాబ్దపు జరిగిన అన్నిటికంటే ఎక్కువ బాధాకరమైన దుర్ఘటన. స్వాతంత్రం వచ్చిన తర్వాత వీరందరినీ వెంటనే పిలిచాం. నిన్ననే భారతదేశం ఒక భావాత్మక నిర్ణయం తీసుకుంది. ఈసారి నుండి ప్రతి ఆగస్టు 14 విభాజన్ విభీషికా స్మృతి దివస్ అనే పేరుతో పిలువబడుతుంది. విభజన సమయంలో ఎవరైతే ప్రజలు అమానుషమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో, అన్యాయాలను సహించారో, ఎవరికైతే గౌరవంతో అంతిమ సంస్కారాలు జరగలేదో వారందరినీ మన స్మృతులలో సజీవంగా ఉంచటం ఎంతో అవసరం. స్వాతంత్ర దినోత్సవ 75వ వార్షికోత్సవం సందర్భంగా విభాజన్ విభీషికా స్మృతి దివస్ నిర్ణయం జరగటం వారందరికీ భారతదేశం తరఫున అందే నిజమైన శ్రద్ధాంజలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రగతి పథం వైపుకు నడుస్తున్న మన దేశానికి ప్రపంచం ముందర కూడా ఈ కరోనా కాలం పెద్ద సవాలుగా వచ్చి నిలిచింది. భారత ప్రజలు ఎంతో సంయమనంతో, ఎంతో ధైర్యంతో ఈ పోరాటాన్ని చేస్తున్నారు. ఈ పోరాటంలో మన ముందర ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. కానీ ప్రతి రంగంలోనూ మనం ఎంతో అసాధారణ వేగంతో పనిచేశాం. భారతదేశానికి వ్యాక్సిన్ కోసం వేరే దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేకపోవటం మన శాస్త్రవేత్తల కృషి ఫలితమే. మీరు ఒక క్షణం ఆలోచించండి. ఒకవేళ మన వద్ద వ్యాక్సిన్ లేకపోతే మన పరిస్థితి ఆలోచించండి. పోలియో వ్యాక్సిన్ కోసం ఎన్నేళ్లు పట్టింది? ఇంత పెద్ద సంకటకాలంలో మన వద్ద తయారు కాకపోతే వ్యాక్సిన్ కోసం మనం ఎన్నేళ్ల పాటు ఎదురు చూడాల్సి వచ్చేదో. కానీ ప్రపంచంలో కల్లా అతిపెద్ద టీకాకరణ కార్యక్రమం మన దేశంలో జరుగుతోందని ఇవాళ మనం గర్వంగా చెప్పుకోగలం. 54 కోట్లకు మించిన జనాభా టీకాలను వేయించుకున్నారు. కోవిన్ లాంటి ఆన్లైన్ వేదిక, డిజిటల్ సర్టిఫికేషన్ వ్యవస్థ ఇవాళ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. మహమ్మారి సమయంలో భారతదేశం 80 కోట్ల దేశ ప్రజలకు నెలల తరబడి ఉచిత బియ్యాన్ని పంపిణీ చేసి వాళ్ల ఇంటి పొయ్యిలను ఆరనీయకుండా చేశాము. ఇది కూడా ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కలిగించేదే. ఇదొక చర్చా విషయంగా కూడా మారింది. మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశంలో తక్కువ శాతం ప్రజలకు ఈ వ్యాధి సోకింది. ప్రపంచంలోని కొన్ని దేశాల జనాభాతో పోలిస్తే భారతదేశంలో ప్రజలను మనం ఎక్కువగా కాపాడుకోగలిగాం. కానీ ఇది సంతోషపడాల్సిన విషయం కాదు, గర్వించాల్సిన విషయమూ కాదు. అలా అనుకుంటే గనుక అది మన అభివృద్ధి పథానికి సంకెళ్ళు వేసుకోవటమే అవుతుంది. ప్రపంచంలోని సంపన్న దేశాలతో పోలిస్తే మన వ్యవస్థ చాలా చిన్నది, మన జనాభా పెద్దది, మన జీవనశైలి విభిన్నమైనది. ఎన్నో ప్రయత్నాలు చేసినా కొందరిని మనం రక్షించుకోలేకపోయాం. ఎందరో పిల్లల తలలపై ఆప్యాయంగా చేతులు వేసేవారు వెళ్ళిపోయారు. వాళ్లను సంరక్షించి పెద్ద చేసేవాళ్లు ఇక లేరు. ఇదొక సహించలేని బాధ, ఎప్పటికీ మనతో నిలిచిపోయే దుఃఖం. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతి దేశ అభివృద్ధి పథంలోనూ దేశాన్ని పునర్నిర్మించడానికి ఒక సమయం వస్తుంది. తనని తాను కొత్త సంకల్పాలతో ముందుకు నడిపించే సమయం వస్తుంది. ఇవాళ ఆ సమయం వచ్చింది. 75వ వార్షిక వేడుకలను మనం ఒక ఉత్సవానికే పరిమితం చెయ్యకూడదు. మనం కొత్త సంకల్పాలను ఆధారం చేసుకుని నడవాలి. ఇక్కడి నుండి మొదలుపెట్టి మనం రాబోయే 25 ఏళ్ల ప్రయాణం, 100 ఏళ్ల స్వాతంత్ర వేడుకల వరకు ఒక నవభారత సృజన చేయాల్సిన అమృతకాలం. ఈ అమృతకాలంలో మనం చేసే సంకల్ప సిద్ధి మనల్ని 100 ఏళ్ల స్వాతంత్ర వేడుకల వరకు గౌరవపూర్వకంగా నడిపిస్తుంది. ఈ అమృతకాల లక్ష్యం కొత్త శిఖరాలను చేరుకోవటం. ఈ అమృతకాల లక్ష్యం భారత ప్రజల శ్రేయస్సు, సౌకర్యాల శిఖరాలను అందుకోవటం. ఈ అమృతకాల లక్ష్యం ఒక నవభారత నిర్మాణం.
ఆ నవభారతంలోని సౌకర్యాల స్థాయి గ్రామాలు నగరాల మధ్య అంతరాలు లేకుండా ఉండాలి. ప్రజల జీవితాలలో జోక్యం చేసుకోనటువంటి ప్రభుత్వం ఇవ్వటమే ఈ అమృతకాల లక్ష్యం. ప్రపంచంలోకెల్లా అత్యాధునిక మౌలిక సదుపాయాలు ప్రజలకు కల్పించడమే ఈ అమృతకాల లక్ష్యం. కానీ ఇవి కఠోర శ్రమ, మొక్కవోని ధైర్యంతో సాగినప్పుడే ఈ సంకల్పాలన్నీ సాకారమవుతాయి. అందుకని మనం మన సంకల్పాలన్నిటినీ పరిశ్రమ, తోడ్పాటులో ఏకం చేసుకుని సంపూర్ణం చేసుకోవాలి. ఈ కలలు, ఈ సంకల్పాలన్నీ మన సరిహద్దుల్ని దాటి సురక్షితమైన, సంపన్నమైన తోడ్పాటుని ప్రపంచానికి అందించడానికి కూడా సాకారం కావాలి. అమృతకాలం అంటే 25 ఏళ్ల కాలం. కానీ మన కలలను సాకారం చేసుకోవటానికి ఇంతటి సమయాన్ని తీసుకోకూడదు. మనం ఇప్పటి నుండి మొదలుపెట్టాలి. ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకూడదు. దేశాన్ని మార్చాలి. ప్రజలు మారాలి. మార్పులో మనల్ని మనం ఇముడ్చుకోవాలి. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే ఆలోచనతో మనమందరము ముడిపడి ఉన్నాం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ తర్వాత ఇప్పుడు సబ్కా ప్రయాస్ మన అన్ని లక్ష్యాలను అందుకోవటానికి ఎంతో ముఖ్యమైనది. గడిచిన 7 ఏళ్లలో మొదలైన అనేక పథకాల లాభం కోట్ల కొద్దీ పేదల ఇళ్ల వరకు చేరింది. ఉజ్వల నుండి ఆయుష్మాన్ భారత్ శక్తి ఇవాళ దేశంలోని ప్రతి పేదవానికి తెలుసు. ఇవాళ ప్రభుత్వ పథకాల వేగం పెరిగింది. అవన్నీ నిర్ధారిత లక్ష్యాలను అందుకుంటున్నాయి. ముందటి కన్నా వేగంగా పనులు జరుగుతున్నాయి. కానీ విషయం ఇక్కడే సమాప్తం అవ్వదు. మనం 100% విజయాన్ని పొందాలి. 100% గ్రామాల్లో రోడ్లు ఉండాలి. 100% కుటుంబాలకు బ్యాంక్ అకౌంట్లు ఉండాలి. 100% ఆయుష్మాన్ భారత కార్డులు ఉండాలి. 100% అర్హత కలిగిన వ్యక్తికి ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందాలి. ప్రభుత్వ పథకాలైన బీమా పథకం, ఆవాస్ పథకం, పెన్షన్ పథకాలు అర్హత కలిగిన వారందరికీ 100% అందాలి. ఇవాల్టి వరకు మన వద్ద ఎప్పుడూ ఫుట్పాత్పై కూర్చుని వస్తువులను అమ్ముకునేవారు, తోపుడు బళ్లపై చిన్నపాటి వ్యాపారాలు చేసేవారి గురించి ఎవరూ ఆలోచించలేదు. వీరి అభివృద్ధి కోసం స్వనిధి యోజన సహాయాన్ని బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానిస్తున్నాము. విద్యుత్తును అందరికీ అందించినట్లు, ఇళ్లకు 100% మరుగుదొడ్ల నిర్మాణాన్ని అందించినట్లు ఇప్పుడు ఈ పథకాలు అందరికీ అందే లక్ష్యంతో ముందుకు నడవాలి. హర్ ఘర్ జల్ మిషన్తో దేశం వేగంగా పనిచేస్తోంది. అతి కొద్ది సంవత్సరాలలో మనం ఈ పథకాలన్నీ అమలుపరచాలి. జల్ జీవన్ మిషన్ ప్రారంభించిన 2 ఏళ్లలో 4.5 కోట్ల కంటే ఎక్కువ కుటుంబాలకు పైప్ ద్వారా త్రాగునీరు అందింది. నాకు సంతోషంగా ఉంది. కోట్ల మంది తల్లుల, సోదరీమణుల ఆశీర్వాదమే మా మూలధనం. సమాజంలో నిలబడ్డ ఆఖరి వ్యక్తి దాకా వెళ్లటమే ప్రభుత్వ లక్ష్యం. నా ప్రియమైన దేశ ప్రజలారా, దేశంలోని ప్రతి పేద వ్యక్తికి పోషకాహారం అందించటమే ప్రభుత్వ ప్రాధాన్యత. పేద పిల్లల్లో పౌష్టికాహార లోపం వారి అభివృద్ధికి పెద్ద అడ్డంకి. ఇందుకోసం ప్రభుత్వం రకరకాల పథకాల ద్వారా పౌష్టికాహార పంపిణీ అమలుపరిచేలా చేస్తోంది. రేషన్ దుకాణాలలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం. రేషన్ దుకాణాలలో పాఠశాల పిల్లలకు 2024 వరకు అందే ప్రతి ఆహార పథకంలోనూ ఫోర్టిఫైడ్ బియ్యమే అందిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేడు దేశంలో ప్రతి పేదవారి వద్దకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను అందించే పథకాలు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఇందుకోసం వైద్య విద్యలో అవసరమైన పెద్ద పెద్ద మార్పులు జరిగాయి. ప్రివెంటివ్ హెల్త్ కేర్లో కూడా మార్పులు చేశాం. మెడికల్ సీట్లను కూడా బాగా పెంచాం. ఆయుష్మాన్ భారత పథకంలో భాగంగా ప్రతి గ్రామానికి మెడికల్ సహాయాలు అందుతున్నాయి. జన ఔషధి యోజన మాధ్యమం ద్వారా దేశంలోని ప్రతి పేద కుటుంబానికి తక్కువ ధరల్లో మందులు అందిస్తున్నాం. 75,000కు పైగా హెల్త్ ఇంకా వెల్నెస్ సెంటర్లు తయారయ్యాయి. బ్లాక్ స్థాయిలో మంచి ఆసుపత్రులు, అత్యాధునిక ల్యాబులు ఏర్పాట్ల దిశగా పని జరుగుతోంది. అతి త్వరలో దేశంలోని ఆసుపత్రులకు తమ స్వంత ఆక్సిజన్ ప్లాంట్లు కూడా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, 21వ శతాబ్దంలో భారతదేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చే దిశలో
భారత సమర్థతను సరిగ్గాను పూర్తిగాను ఉపయోగించుకోవటమే మన ప్రస్తుత ప్రధాన కర్తవ్యం. ఇందుకోసం వెనుకబడిన వర్గాల వారందరినీ, వెనుకబడిన ప్రాంతాల వారిని అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దళితులు, వెనుకబడిన వర్గాల వారు, ఆదివాసులు, పేదవారి కోసం రిజర్వేషన్లు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఇటీవలే వైద్య విద్యారంగంలో ఆల్ ఇండియా కోటాలో ఓబీసీ వర్గానికి రిజర్వేషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. పార్లమెంటులో చట్టం చేసి ఓబీసీకి చెందిన జాబితాను తయారు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వబడింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, సమాజాభివృద్ధి ప్రయాణంలో ఏ వ్యక్తి, ఏ వర్గము, దేశంలో ఏ ప్రాంతము మిగిలిపోకూడదన్నది మా లక్ష్యం. ఇందుకోసం మేము ఖచ్చితంగా పనిచేస్తున్నాం. అభివృద్ధి సమానంగా ఉండాలి. దేశంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరచడానికి గత 7 ఏళ్లుగా మేము పాటుపడుతున్నాం. మన తూర్పు భారతదేశం, నార్త్ ఈస్ట్, జమ్మూ కాశ్మీర్, లడాఖ్తో సహా యావత్ హిమాలయ ప్రాంతం, మన కోస్టల్ బెల్ట్, ఆదివాసీ ప్రాంగణాలు భవిష్యత్తులో భారత అభివృద్ధి పథంలో పెద్ద ఆధారంగా మారనున్నాయి. ఈశాన్య ప్రాంతాల కనెక్టివిటీ ఇవాళ కొత్త చరిత్రను రాయబోతోంది. ఈ కనెక్టివిటీ మనసులను కలిపేది, మౌలిక సదుపాయాలకు చెందినది. అతి త్వరలో ఈశాన్య రాజధానులన్నీ రైలు సేవలతో ముడిపడబోతున్నాయి. యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా ఇవాళ ఈశాన్య ప్రాంతం బంగ్లాదేశ్, మయన్మార్, ఆగ్నేయాసియా దేశాలతో ముడిపడనుంది. గడిచిన ఏళ్లలో జరిగిన ప్రయత్నాల వల్ల ఇవాళ ఈశాన్యంలో శాంతి స్థాపన కోసం, శ్రేష్ఠ భారత నిర్మాణం కోసం ఎన్నో రెట్ల ఉత్సాహం పెరిగింది. ఈశాన్య ప్రాంతాలలో పర్యాటక రంగానికి, సాహస క్రీడలకి, ఆర్గానిక్ వ్యవసాయానికి, హెర్బల్ మెడిసిన్కి, ఆయిల్ పామ్కి అభివృద్ధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం ఈ అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకుని దేశ అభివృద్ధి ప్రయాణంలో వీటిని భాగంగా చేసుకోవాలి. ఈ పనిని మనం ఈ అమృతకాలంలో కొన్ని దశాబ్దాలలోపే పూర్తి చేయాలి. అందరి సామర్థ్యానికి సరైన అవకాశాలు కల్పించడమే ప్రజాస్వామ్య తత్వం. జమ్మూలో అయినా, కాశ్మీర్లో అయినా అభివృద్ధి ఇప్పుడు సమగ్రంగా కార్యరూపం దాలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది. భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఏర్పాట్లు జరుగుతున్నాయి. లడాక్ కూడా తన అపరిమిత అభివృద్ధి అవకాశాల వైపుకు అడుగులు వేస్తోంది. ఒకవైపు లడాక్ మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని చూస్తోంది. మరోవైపు సింధు సెంట్రల్ యూనివర్సిటీ లడాక్ని ఉన్నత విద్యా కేంద్రంగా మారుస్తోంది. 21వ శతాబ్దపు ఈ దశాబ్దంలో భారతదేశం తన బ్లూ ఎకానమీ ప్రయత్నాలకు మరింత వేగాన్ని ఇస్తుంది. మనం ఆక్వాకల్చర్తో పాటుగా కొత్తగా పరిచయమైన సీవీడ్ వ్యవసాయం తాలూకు ప్రయోజనాలను కూడా పూర్తిగా ఉపయోగించుకోవాలి. డీప్ ఓషన్ మిషన్ సముద్రంలోని అపరిమిత సంపదలను వెతకాలనే గొప్ప ఆకాంక్షలకు ఉదాహరణ. సముద్రంలో దాగిన ఖనిజ సంపద, సముద్ర జలాలలో ఉన్న థర్మల్ ఎనర్జీని దేశం అభివృద్ధిని కొత్త శిఖరాలకు చేర్చగలదు. దేశంలో వెనుకబడ్డ జిల్లాలుగా పరిగణించబడిన జిల్లాల వారి ఆకాంక్షలను కూడా మేము మేల్కొలిపాం. దేశంలో 110 కంటే అధికంగా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో విద్య, ఆరోగ్యం, రోడ్లు, పోషణ, ఉద్యోగ అవకాశాలతో ముడిపడ్డ పథకాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇందులో ఎన్నో జిల్లాలు మన ఆదివాసీలకు చెందినవి. మేము ఈ జిల్లాల మధ్య అభివృద్ధిపరమైన ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని, ఉత్సాహాన్ని ఏర్పాటు చేశాం. భారతదేశంలోని తక్కిన జిల్లాలతో సమానంగా వీటిని తయారు చేయాలన్న దిశలో గట్టి ప్రయత్నం జరుగుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆర్థిక ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానం, సమాజవాదంపై చర్చలు జరుగుతూ ఉంటాయి. కానీ భారతదేశం సహకారవాదాన్నే నమ్ముతుంది. సహకారవాదం మన సంస్కారానికి, మన సంప్రదాయానికి అనుకూలంగా ఉంటుంది. సహకారవాదంలో ప్రజల సామూహిక శక్తి ఆర్థిక వ్యవస్థ తాలూకు చోదక శక్తి రూపంలో ఒక గ్రామీణ శక్తిగా మారాలి. ఇది దేశ అట్టడుగు స్థాయిలోని ఆర్థిక వ్యవస్థకి చాలా ముఖ్యమైనది. ఇది కేవలం ఒక చట్ట నియమాల వ్యవస్థ కాదు. ఇది ఒక సహకార సంప్రదాయం. ఇది ఒక స్ఫూర్తి. ఇది ఒక సామూహిక మనఃప్రవృత్తి.
వాటిని బలోపేతం చేయటానికి మేము విడిగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పరిచాం. ప్రతి రాష్ట్రంలో ఉన్న సహకార వ్యవస్థలకు ఇవ్వాల్సినంత బలాన్ని ఇచ్చే దిశలో మేము అడుగులు వేస్తున్నాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ దశాబ్దంలో మన గ్రామాలలో కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి మన పూర్తి శక్తిని అందివ్వాలి. ఇవాళ మనం మన గ్రామాల వేగంగా మారటాన్ని చూస్తున్నాం. గత కొన్నేళ్లలో గ్రామాలకు రోడ్ల, విద్యుత్ సదుపాయాలు అందించాం. కానీ ఇప్పుడు రైతులకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అందుతోంది, ఇంటర్నెట్ అందుతోంది. గ్రామాలలో కూడా డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్లు తయారవుతున్నారు. గ్రామాలలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతో 8 కోట్ల మంది మహిళలు ముడిపడి ఉన్నారు. వారు ఒకటికి మించి ఒకటికి ఉండేలాంటి ఎన్నో ప్రొడక్ట్స్ను తయారు చేస్తున్నారు. వారి ఉత్పాదనలకు దేశ విదేశాల్లో పెద్ద మార్కెట్ దొరకాలని ప్రభుత్వం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ కూడా తయారు చేస్తోంది. ఇవాళ దేశం వోకల్ ఫర్ లోకల్ మంత్రంతో ముందుకు నడుస్తోంది. డిజిటల్ ప్లాట్ఫామ్ ఈ మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉత్పాదనలను దేశ విదేశాల్లోని దూర ప్రాంతాల్లోని ప్రజలతో ముడిపట్టడం వల్ల వారి సభ్యమండలి మరింత విస్తృతమవుతోంది. కరోనా కాలంలో మన దేశంలోని సాంకేతిక శక్తిని, మన శాస్త్రవేత్తల సామర్థ్యాన్ని, వారి నిబద్ధతను గమనించాం. దేశంలోని ప్రతి రంగంలోనూ మన శాస్త్రవేత్తలు ఎంతో వివేకంతో పనిచేస్తున్నారు. ఏ రంగంలోనైనా శాస్త్రవేత్తల సామర్థ్యాన్ని, వారి సలహాలను మన వ్యవసాయ రంగంతో ముడిపెట్టాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. ఇక మనం ఎక్కువ ఆగలేం. దీని నుంచి రావాల్సినంత సహాయాన్ని మనం పొందాల్సి ఉంది. ఇది దేశ ఆహార భద్రతను ఇవ్వటమే కాక పళ్ళు, కూరగాయలు, ధాన్యం ఉత్పాదన పెంచడానికి పెద్ద సహాయం లభిస్తుంది. ప్రపంచాన్ని చేరటానికి మనల్ని మనం బలంగా ముందుకు తీసుకెళ్లగలం. ఈ ప్రయత్నాల మధ్య మనం వ్యవసాయ రంగానికి చెందిన ఒక పెద్ద సవాలుపై కూడా దృష్టి పెట్టాలి. గ్రామాలలో రైతుల వద్ద తక్కువ అవుతున్న పంట భూమి ఇది. పెరుగుతున్న జనాభాతో పాటు కుటుంబాలలో జరుగుతున్న చీలికల కారణంగా రైతుల భూమి చిన్నగా, మరింత చిన్నగా అయిపోతుంది. దేశంలో 80% కన్నా ఎక్కువ రైతుల వద్ద 2 హెక్టార్ల కన్నా తక్కువ భూమి ఉంది. ఇంతకుముందు దేశంలో ఉన్న విధానాల వల్ల 180 మంది రైతుల వద్ద కేవలం 2 హెక్టార్ల కన్నా తక్కువ భూమి ఉంది. అంటే ఇప్పుడు దేశంలో రైతు చిన్న రైతు అయిపోయాడు. ఇంతకుముందు దేశంలో ఉన్న విధానాల వల్ల రైతులకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత వారికి ఇవ్వలేదు. ఇప్పుడు దేశంలో ఈ చిన్న రైతులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ రంగంలో మార్పులు చేస్తున్నాం, నిర్ణయాలు తీసుకుంటున్నాం. పంట బీమా పథకాల్లో మార్పులు, మద్దతు ధరలను 1.5 రెట్లు పెంచడం లాంటి ముఖ్యమైన నిర్ణయాలు, చిన్న రైతులను కిసాన్ క్రెడిట్ కార్డుతో తక్కువ వడ్డీకి బ్యాంకులు రుణాలు అందించటం, సోలార్ పవర్తో ముడిపడిన పథకాలు రైతుల దాకా చేరటం, రైతు ఉత్పాదక సంఘాలు మొదలైన ప్రయత్నాలన్నీ చిన్న సన్నకారు రైతుల బలాన్ని పెంచుతాయి. రాబోయే కాలంలో బ్లాక్ లెవెల్ వరకు గిడ్డంగుల సదుపాయం అందించే ఏర్పాటు జరుగుతోంది. ప్రతి చిన్న రైతు తాలూకు చిన్న చిన్న ఖర్చును దృష్టిలో పెట్టుకుని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఏర్పాటైంది. 10 కోట్ల కంటే ఎక్కువ రైతుల కుటుంబాల బ్యాంకు ఖాతాలలో ఇప్పటి వరకు 1,50,000 కోట్ల రూపాయల నగదు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడింది. చిన్న రైతే ఇప్పుడు మన మంత్రం, మన సంకల్పం. చిన్న రైతు దేశానికి గర్వకారణం అవ్వాలి. ఇది మా కల. రాబోయే ఏళ్లలో దేశంలోని చిన్న రైతుల సామూహిక శక్తిని మరింత పెంచాలి, కొత్త సౌకర్యాలను అందించాలి. ఇవాళ దేశంలో 70కి మించిన రైలు మార్గాలలో కిసాన్ రైళ్లు నడుస్తున్నాయి. చిన్న రైతులు తన ఉత్పత్తుల రవాణా ఖర్చులను తగ్గించుకోవటానికి ఈ ఆధునిక సదుపాయంతో దూర ప్రాంతాలకి తన ఉత్పత్తులను చేరవేయటానికి ఈ కిసాన్ రైళ్లు ఉపయోగపడతాయి. కమలాలు, షాహీ లీచీ పళ్ళు, భూత్ జోలోకియా మిర్చ్, నల్లబియ్యం, పసుపు కొమ్ములు మొదలైన అనేక ఉత్పత్తులు ఇప్పుడు ప్రపంచంలోని రకరకాల దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి.
ఇవాళ భారత భూమిపై పండిన ఈ ఉత్పత్తుల సుగంధం ప్రపంచంలోని విభిన్న దేశాలకు అందటం దేశానికి ఆనందకరం. భారతీయ పొలాల్లో పండిన కూరగాయలు, ధాన్యంతో నేడు ప్రపంచానికి రుచులు అందుతున్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, గ్రామాల సామర్థ్యం ఎలా అభివృద్ధి పరుస్తున్నారో మనందరికీ తెలిసిందే. దానికొక ఉదాహరణ స్వామిత్వ యోజన. గ్రామాలలో భూమి ఖరీదు ఎంత తక్కువగా ఉంటుంది మనందరికీ తెలుసు. సొంత భూమి ఉన్నా దానిపై వారికి రుణాలు లభించవు. ఎందుకంటే భూమికి సంబంధించిన హక్కుల కాగితాలపై ఎన్నో ఏళ్లుగా ఏ పనులు జరగలేదు. ప్రజల వద్ద దీనికి ఏ ఏర్పాటు లేదు. ఈ స్థితిని మార్చే పని ఇవాళ స్వామిత్వ యోజన చేస్తోంది. ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి ఉన్న ప్రతి భూమికి డ్రోన్ సహాయంతో ఇప్పుడు మ్యాపింగ్ జరుగుతోంది. గ్రామాలలోని భూమి వివరాలు, ఆస్తి కాగితాలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. దీనివల్ల కేవలం గ్రామాలలో భూమిపై ఉన్న గొడవలు తీరిపోవటమే కాకుండా గ్రామాల్లోని ప్రజలకు బ్యాంకు నుండి సులువుగా రుణాలు అందే ఏర్పాటు చేయబడింది. గ్రామంలోని పేదల భూమి వివాదాలకు నిలయంగా కాదు, అభివృద్ధికి ఆధారంగా అవ్వాలి. దేశం ఆ దిశగా అడుగులు వేస్తోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, స్వామి వివేకానంద గారు భారతదేశ భవిష్యత్తు గురించి మాట్లాడినప్పుడు తన కళ్ల ముందర భారతమాత వైభవాన్ని దర్శించినప్పుడు చెప్పేవారు, వీలైనంత వరకు గతం వైపుకు చూడు అని, వెనక ప్రవహిస్తున్న సెలయేరును చూడు అని, కడుపు నిండా ఆ నీటిని తాగు, ఆ తర్వాత ముందుకు చూడు, భారతదేశాన్ని ఇంతకు ముందు కన్నా ఎక్కువ గొప్పగా, ఉత్తమంగా, ప్రకాశవంతంగా తయారు చెయ్యి అని. స్వాతంత్రం వచ్చిన 75వ సంవత్సరంలో దేశంలోని అపరిమిత సామర్థ్యాన్ని నమ్ముతూ ముందుకు నడవటం మన కర్తవ్యం. భావితరాల మౌలిక సదుపాయాల కోసం మనం కలిసిమెలిసి పనిచేయాలి. ప్రపంచ స్థాయి ఉత్పాదనల కోసం మనం కలిసిమెలిసి పనిచేయాలి. కటింగ్ ఎడ్జ్ ఇన్నోవేషన్స్ కోసం మనం కలిసిమెలిసి పనిచేయాలి. న్యూ ఏజ్ టెక్నాలజీ కోసం కలిసిమెలిసి పనిచేయాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆధునిక ప్రపంచంలో అభివృద్ధికి పునాది ఆధునిక మౌలిక సదుపాయాలపై నిలిచి ఉంటుంది. మధ్యతరగతి వర్గాల ఆకాంక్షలను, అవసరాలను కూడా ఇది తీరుస్తుంది. బలహీనమైన మౌలిక సదుపాయాలు ఎంతో నష్టాన్ని కలుగజేస్తాయి. ఇది అభివృద్ధి వేగానికి, నగరాల్లోని మధ్యతరగతి వర్గాలకి నష్టం. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ నీరు, భూమి, ఆకాశం ప్రతి రంగంలోనూ దేశం అసాధారణ వేగంతో, అసాధారణ స్థాయితో పనిచేసి చూపెట్టింది. కొత్త జలమార్గాలు, వాటర్వేస్, కొత్త కొత్త ప్రదేశాలను సీలేన్తో కలపటం లాంటి పనులు దేశంలో వేగంగా జరుగుతున్నాయి. భారతీయ రైల్వే సంస్థ వేగంతో ఆధునిక అవతారంలోకి రూపాంతరం చెందుతోంది. స్వాతంత్ర్య అమృత మహోత్సవాలను 75 వారాల పాటు జరుపుకోవాలని నిర్ణయించాం. 2021 మార్చి 12 నుండి 2023 ఆగస్టు 15 వరకు ఇవి జరుగుతాయి. మనం ఉత్సాహంతో ముందుకు నడవాలి. కాబట్టి ఈ స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా దేశం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్య అమృత మహోత్సవాల 75 వారాలలో 75 వందే భారత రైళ్లు దేశంలోని 4 మూల ప్రాంతాలను పరస్పరం కలుపుతాయి. ఇవాళ దేశంలో వేగంగా కొత్త విమానాశ్రయాలు నిర్మితమవుతున్నాయి. ఉడాన్ యోజన దూర ప్రాంతాలను కలుపుతోంది. ఇది అపూర్వమైనది. ఇవాళ మనం మెరుగైన ఎయిర్ కనెక్టివిటీని కూడా చూస్తున్నాం. ఇది ప్రజల కలలకు కొత్త రెక్కలను ఇస్తోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మౌలిక సదుపాయాల నిర్మాణంలో భారతదేశాన్ని ఆధునిక మౌలిక సదుపాయాలతో సమగ్రమైన మార్గాలను, ఏకీకృత మార్గాలను ఎంచుకోవలసిన అవసరం ఉంది. త్వరలోనే భారతదేశ ప్రజలందరి గురించి ఆలోచించే ప్రధానమంత్రి గతిశక్తి అనే ఒక నేషనల్ మాస్టర్ ప్లాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ అతిపెద్ద పథకాన్ని త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం. 100 లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఉన్న ఈ పథకం లక్షల యువతకు ఉద్యోగావకాశాలను తీసుకురాబోతోంది. గతిశక్తి
మన జాతీయ మౌలిక సదుపాయాలకు మాస్టర్ ప్లాన్. ఇది సమగ్ర మౌలిక సదుపాయాలకు పునాదిగా నిలుస్తుంది. ఇది మన ఆర్థిక వ్యవస్థకు ఒక సమగ్రమైన ఏకీకృత దిశానిర్దేశాన్ని ఇస్తుంది. మన రవాణా సాధనాలలో ఏ రకమైన అనుబంధము ఉండదు. గతిశక్తి పథకం ఇప్పుడున్న జడత్వాన్ని తొలగిస్తుంది. భవిష్యత్ మార్గం రహదారులన్నిటికీ ఉన్న ఇబ్బందులని నిర్మూలిస్తుంది. దీనివల్ల సామాన్య ప్రజలకు ప్రయాణ సమయం తగ్గుతుంది. మన పరిశ్రమ ఉత్పాదకత ఇంకా పెరుగుతుంది. గతిశక్తి మన లోకల్ మ్యానుఫ్యాక్చరర్ని ప్రపంచ స్థాయిలో పోటీదారుగా నిలిపేందుకు సహాయపడుతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఆర్థిక క్షేత్రాల నిర్మాణానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయి. ఈ అమృతకాలంలో, ఈ దశాబ్దంలో భారతదేశం వేగంగా పునరుజ్జీవన మార్గంలో నడుస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, అభివృద్ధి పథంలో భారతదేశం తన ఉత్పాదనను, ఎగుమతులను, రెంటి సామర్థ్యాన్ని పెంచుకోవలసి ఉంది. మీరు చూసే ఉంటారు, ఇటీవలే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశం తన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్తో ప్రయోగాత్మకంగా సముద్ర ప్రవేశం చేయించింది. భారతదేశం నేడు స్వయంగా తన యుద్ధ విమానాలను తయారు చేసుకుంటోంది. తన జలాంతర్గామాలను నిర్మించుకుంటోంది. గగన్యాన్ కూడా అంతరిక్షంలో మన జెండాను ఎగురవేయటానికి తయారవుతోంది. స్వదేశీ ఉత్పాదనలో ఇది మన సామర్థ్యాన్ని నిరూపిస్తుంది. కరోనా తర్వాత ఏర్పడిన కొత్త ఆర్థిక పరిస్థితుల్లో మేక్ ఇన్ ఇండియాను స్థాపించడానికి దేశం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని ప్రకటించింది. ఈ స్కీమ్ వల్ల రాబోతున్న మార్పులకు ఉదాహరణ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్తో ముడిపడి ఉంది. 7 ఏళ్ల క్రితం వరకు మనం $8 బిలియన్ విలువ గల మొబైల్ ఫోన్స్ను దిగుమతి చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు దిగుమతి బాగా తగ్గిపోయింది. ఈరోజు మనం $3 మిలియన్ మొబైల్ ఫోన్స్ ఎగుమతి చేస్తున్నాం. ఇవాళ మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వేగంగా ముందుకు నడుస్తోంది. కాబట్టి మనం భారతదేశంలో తయారు చేస్తున్నవి గ్లోబల్ కాంపిటీషన్లో నిలిచేలాంటి తయారు చేయాలన్న సంగతిని మనం బెస్ట్ క్వాలిటీతో దృష్టిలో పెట్టుకోవాలి. గ్లోబల్ మార్కెట్ని మనం టార్గెట్ చేయాలి. దేశంలోని ఉత్పాదకులందరినీ నేను కోరేదేమిటంటే, మీరు బయటకు పంపే ఉత్పాదనలు మీ కంపెనీ ద్వారా తయారైన వస్తువు మాత్రమే కాదు, దానితో పాటు భారతదేశం పేరు కూడా ముడిపడి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. భారతదేశ ప్రతిష్ట, కోట్ల భారతీయుల నమ్మకం దానితో ముడిపడి ఉంటుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, అందువల్లే నేను ఉత్పాదకులకు చెప్తాను, మీ ప్రతి ఉత్పాదన భారతదేశ బ్రాండ్ అంబాసిడర్ లాంటిది. ఆ ఉత్పాదన వాడుకలో ఉన్నంత వరకు దాని కొనుగోలుదారుడు గర్వంతో ఇది మేడ్ ఇన్ ఇండియా అని చెప్తాడు. ఇలాంటి మానసికోల్లాసం కావాలి. ఇప్పుడు మీ మనసుల్లో ప్రపంచ మార్కెట్లో దూసుకు వెళ్లాలనే కోరిక ఉండాలి. ఆ కలను పూర్తి చేసుకోవటానికి ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు సహకారాన్ని అందిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఇవాళ దేశంలోని విభిన్న రంగాల్లో, దేశంలోని చిన్న చిన్న నగరాల నుంచి కొత్త కొత్త అంకురాలు పుట్టుకొస్తున్నాయి. వారి భారతీయ ఉత్పాదనలు అంతర్జాతీయ మార్కెట్లలోకి వెడుతున్నాయి. ప్రభుత్వం ఈ అంకురాలకు పూర్తి శక్తిని, మద్దతుని ఇస్తోంది. వారికి ఆర్థిక సహాయం, పన్నులో రాయితీ, వారి కోసం నియమాలను సరళతరం చేయటం లాంటివన్నీ ప్రభుత్వం చేస్తోంది. ఈ కరోనా కఠిన కాలంలోనే వేల కొద్ది స్టార్టప్స్ పైకి రావటాన్ని మనం చూసాం. ఎంతో విజయవంతంగా అవన్నీ ముందుకు వెడుతున్నాయి. నిన్నటి స్టార్టప్స్ ఇవాల్టి యూనికార్న్స్గా మారుతున్నాయి. వాటి మార్కెట్ వాల్యూ వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇవి దేశంలో కొత్త తరహా సంపద సృష్టికర్తలు. ఇవి కొత్త ఆలోచనల సహాయంతో నిలబడి ముందుకు నడుస్తున్నాయి. ప్రపంచాన్ని ఏలాలనే కలతో ముందుకు వెడుతున్నారు. ఈ దశాబ్దంలో భారతదేశ స్టార్టప్స్, భారత స్టార్టప్ ఎకోసిస్టమ్ను మనం యావత్ ప్రపంచంలో సర్వశ్రేష్టంగా తయారు చేయాలి. ఈ దిశలో మనం పనిచేయాలి. మనం ఆగే పనే లేదు. నా ప్రియమైన దేశ ప్రజలారా, పెద్ద పెద్ద మార్పులు చేయటానికి, పెద్ద సంస్కరణల కోసం రాజకీయ ఇచ్ఛాశక్తి అంటే పొలిటికల్ విల్ ఎంతైనా ఉంది. నేడు భారతదేశంలో రాజకీయ ఇచ్ఛాశక్తికి ఏ లోటు లేదనే విషయాన్ని ప్రపంచం గమనిస్తోంది. సంస్కరణలను అమలుపరచడానికి
మంచి తెలివైన పరిపాలన కావాలి. భారతదేశం తన వద్ద ఎలా కొత్త పరిపాలనా అధ్యాయాన్ని లిఖిస్తుందో ఇవాళ ప్రపంచం చూస్తోంది. ఈ అమృతకాలంలో, ఈ దశాబ్దంలో మనం నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలను, ముఖ్యంగా ప్రజలకు అందించవలసిన పౌర సేవలు, అందులో కూడా చివరి వరుసలో చివరి వ్యక్తి చిరునవ్వు వరకు అందించవలసిన సేవలు ఏ ఇబ్బంది లేకుండా నిరాటంకంగా అందచేయాలి. దేశం సమగ్ర అభివృద్ధి చెందాలంటే ప్రజల జీవితాలలో ప్రభుత్వ ప్రక్రియల అనవసర జోక్యం ఆపుచేయాలి. ఇదివరకటి ప్రభుత్వం స్వయంగా డ్రైవింగ్ సీట్లో కూర్చునేది. ఇది అప్పటి సమయంలో అవసరం కావచ్చు. కానీ ఇప్పుడు కాలం మారింది. గడిచిన 7 ఏళ్లలో దేశంలో ఇందుకోసం ప్రయత్నాలు జరిగాయి. దేశ ప్రజలకు అనవసరపు చట్టాల ఉచ్చు నుండి, అనవసరపు ప్రక్రియల ఉచ్చు నుండి విముక్తిని ఇవ్వాలి. ఇప్పటి వరకు దేశంలోని వందల కొద్దీ పాత చట్టాలను అంతం చేశాం. ఈ కరోనా కాలంలో కూడా ప్రభుత్వం 15,000 కంటే ఎక్కువ సమ్మతి పద్ధతులను, కాంప్లైన్సెస్ను రద్దు చేశాం. మీకు అనుభవం అయ్యే ఉంటుంది. ప్రభుత్వంతో చిన్న పని అయినా సరే ఉంటే ఆ కాగితాలు, ఈ కాగితాలు అడిగినవే మళ్లీ మళ్లీ అడిగి విసిగిస్తారు. ఇదే జరుగుతూ వచ్చింది. అందుకే 15,000 కంటే ఎక్కువ కంప్లైన్సెస్ను మేము రద్దు చేశాం. ఉదాహరణకు 200 ఏళ్లకు పైగా మన వద్ద ఒక చట్టం అమలులో ఉంది. 1857 కంటే ముందు నుండి. దానివల్ల దేశంలో ప్రజలకు మ్యాపింగ్ తయారు చేసే అధికారం లేదు. 1857 నుండి మ్యాప్ తయారు చేయాలంటే ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవాలి. ఏదైనా పుస్తకంలో ముద్రించాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. మ్యాప్ పోతే అరెస్టు కూడా చేసే అవకాశం ఉంది. ఇవాళ ప్రతి ఫోన్లో మ్యాప్స్ ఉన్న యాప్లు ఉంటున్నాయి. శాటిలైట్స్కి ఇంత శక్తి ఉంది. ఇలాంటి చట్టాల బరువును తలకు ఎత్తుకుని దేశాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లగలం? కాంప్లైన్సెస్ బరువు తగ్గి తీరాల్సిందే. మ్యాపింగ్, స్పేస్, ఐటీ రంగమైనా, బీపీఓ గురించి ఇలా అనేక రంగాలలో చాలా నియమ నిబంధనలను మేము రద్దు చేశాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, అనవసరంగా చట్టాల ఉచ్చు నుంచి విముక్తి, ఈజ్ ఆఫ్ లివింగ్తో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రెండింటికి కూడా ఎంతో అవసరం. మన దేశంలో పరిశ్రమలు, వ్యాపారాలు ఈ మార్పుని గమనిస్తున్నాయి. ఇవాళ డజన్ల కొద్దీ కార్మిక చట్టాలు కేవలం 4 కోడ్స్లో ఇమిడిపోయాయి. ట్యాక్స్తో ముడిపడిన వ్యవస్థలను కూడా సులభతరంగానూ, ఫేస్లెస్గానూ తయారు చేశాం. ఇలాంటి సంస్కరణలు కేవలం ప్రభుత్వం వరకే పరిమితం కాకుండా గ్రామ పంచాయత్, నగరపాలక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ల వరకు చేరాలి. దీనిపై అన్ని సంస్థలు కలిసి పనిచేయాలి. నేను పూర్తి సమ్మతితో ఆహ్వానిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, అన్ని విభాగాలకు నేను చెప్తున్నాను. అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో చెప్తున్నాను. మీ వద్ద నియమాలను, పనితీరును సమీక్షించుకునే ప్రయత్నం చేయండి. దేశ ప్రజలకు బాధ కలిగించేది, ఇబ్బంది పెట్టేది, భారంగా మారిన ఏ ప్రక్రియ అయినా సరే దానిని మనం రద్దు చేసి తీరాలి. నాకు తెలుసు, 70-75 ఏళ్లలో పేరుకుపోయింది ఒక్క రోజులో లేదా ఒక్క ఏడాదిలో పోదు. కానీ మనసు పెట్టి పని మొదలెడితే తప్పకుండా మనం చేయగలం. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఇదే ఆలోచనతో ప్రభుత్వం అధికార గణంలో పీపుల్ సెంట్రిక్ అప్రోచ్ని పెంచడానికి, అంటే ప్రజల్నే ముఖ్యులుగా చేయటానికి, ఎఫిషియన్సీ పెంచడానికి మిషన్ కర్మయోగి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ని మొదలుపెట్టింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, నైపుణ్యంతో, సామర్థ్యంతో నిండిన యువతను, మన దేశం కోసం ఏదైనా చేయాలనే తపన ఉన్న యువతను తయారు చేయటం అనేది పెద్ద పని. విద్యా వ్యవస్థ చేయాల్సిన పని ఇది. ఇవాళ దేశంలో 21వ శతాబ్దపు అవసరాలను తీర్చడానికి కొత్త జాతీయ విద్యా విధానం కూడా ఉంది. ఇప్పుడు మన పిల్లలు నైపుణ్యం లేక ఆగిపోవటం, వారు భాషాబంధాల్లో ఇరుక్కుపోవటం లాంటిది జరగదు. దౌర్భాగ్యం వల్ల మన దేశంలో భాష వల్ల పెద్ద విభజనే జరిగింది. భాష వల్ల దేశంలోని అతిపెద్ద నైపుణ్యాన్ని పంజరంలో బంధించాం. మాతృభాషలో చదువుకున్న తెలివైన పిల్లలు దొరుకుతారు. మాతృభాషలో చదువుకుని ఎదిగిన వారికి ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటుంది. పేదవారి బిడ్డలు మాతృభాషలో చదువుకుని ప్రొఫెషనల్స్ అయినప్పుడు వారి సామర్థ్యానికి న్యాయం జరుగుతుంది.
కొత్త జాతీయ విద్యా విధానంలో పేదరికంతో యుద్ధం చేసే సాధనాలు, భాష ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఈ జాతీయ విద్యా విధానం కూడా ఒక రకంగా పేదరికంతో పోరాటం చేస్తుంది. ఇది అతిపెద్ద అస్త్రంలా పనిచేస్తుంది. మాతృభాషలో చదువుకోవటమే పేదరికంతో యుద్ధం గెలిచే మార్గం. మాతృభాషకి ప్రతిష్ట ఉంది, మహాత్మ్యం ఉంది. క్రీడారంగంలో భాష ఆటంకం కాలేదు. దాని పరిణామంగా మన యువతని మనం చూస్తున్నాం. వారు వికసిస్తున్నారు, ఆడుతున్నారు, నవ్వుతున్నారు. జీవితంలోని మిగతా పోటీ ప్రదేశాల్లో కూడా ఇలాగే జరుగుతుంది. మన నూతన జాతీయ విద్యా విధానంలో మరొక ప్రత్యేకత ఉంది. ఇందులో క్రీడలను ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలా కాకుండా మెయిన్ స్ట్రీమ్ పాఠాలలో చేర్చడం జరిగింది. జీవితాన్ని ముందుకు నడపడానికి ఉన్న ప్రభావవంతమైన మార్గాలలో క్రీడలు కూడా ఉన్నాయి. జీవితంలో సంపూర్ణత కోసం ఆటలు ఉండటం ఎంతో అవసరం. ఒక సమయంలో ఆటలను మెయిన్ స్ట్రీమ్లో కలిపేవారు కాదు. తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఆటలు ఆడుతూ ఉంటే ఏమీ సాధించలేరు, జీవితం నాశనమవుతుంది అంటూ అనేవారు. ఇప్పుడు దేశంలో ఆటల పట్ల, ఫిట్నెస్ పట్ల ఒక జాగరూకత వచ్చింది. ఈసారి ఒలింపిక్స్లో కూడా మనం చూసాం, అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. ఈ మార్పు మన దేశానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అందువల్ల ఇవాళ దేశంలో ఆటల్లో టాలెంట్, టెక్నాలజీ, ప్రొఫెషనలిజం తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దశాబ్దంలో దీనిని మరింత వేగవంతం చేయాలి, మరింత విస్తృతం చేయాలి. ఇది దేశానికి గౌరవాన్ని కలిగించే విషయం. విద్య అయినా, క్రీడలైనా, పరీక్షా ఫలితాలైనా, ఒలింపిక్స్ మైదానమైనా ఇవాళ ఆడబిడ్డలు అపూర్వమైన ప్రదర్శనని ఇస్తున్నారు. ఇవాళ భారతీయ ఆడబిడ్డలు తమ స్థానాన్ని అందుకోవటానికి ఆత్రంగా ఉన్నారు. ప్రతి కెరియర్లో, ప్రతి రంగంలోనూ ఆడబిడ్డలకు సమానత్వం ఉండాలని మనం సునిశ్చితం చేయాలి. రోడ్డు నుంచి వర్క్ ప్లేస్ వరకు ప్రతి చోట మహిళలు సురక్షితంగా ఉన్నామన్న నమ్మకాన్ని వారికి మనం సునిశ్చితం చేయాలి. వారిని గౌరవించాలి. అందుకోసం దేశ పాలకులు, పరిపాలన, పోలీసులు, న్యాయ వ్యవస్థ, ప్రజలు అందరూ తమ తమ బాధ్యతలను 100% నిర్వర్తించాలి. ఈ సంకల్పాన్ని స్వాతంత్ర 75 వార్షికోత్సవ సంకల్పంగా మనం చేసుకోవాలి. ఇవాళ ఒక విషయాన్ని నేను ఆనందంగా దేశ ప్రజలతో పంచుకుంటున్నాను. నాకు ఎంతోమంది ఆడబిడ్డల నుంచి సందేశాలు వచ్చేవి. వారు కూడా సైనిక స్కూల్లో చదవాలనుకుంటున్నారని రాసేవారు. వారి కోసం కూడా సైనిక స్కూల్ ద్వారాలను తెరవాలని కోరేవారు. 2-2.5 క్రితం మిజోరాంలోని సైనిక స్కూల్లో మొదటిసారిగా బాలికలను చేర్చుకునే చిన్న ప్రయోగాన్ని ప్రారంభించాం. దేశంలోని సైనిక పాఠశాలలన్నింటిలో దేశ ఆడబిడ్డలకు ప్రవేశాన్ని ఇవ్వాలని ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని సైనిక పాఠశాలన్నింటిలో ఆడబిడ్డలు చదువుతారు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రపంచంలో జాతీయ భద్రతకు ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత పర్యావరణ భద్రత కూడా లభిస్తోంది. ఈరోజు పర్యావరణ భద్రత తాలూకు ముఖ్య బాధ్యతను భారతదేశం తీసుకుంది. నేడు బయోడైవర్సిటీ లేదా ల్యాండ్ న్యూట్రాలిటీ, క్లైమేట్ చేంజ్, ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా వేస్ట్ రీసైక్లింగ్, బయోగ్యాస్, ఎనర్జీ కన్జర్వేషన్ లేదా క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్, ఇలా పర్యావరణ్ భారత్ కోసం జరుగుతున్న ప్రయత్నాలుగా వీటిని చూడాలి. భారతదేశంలో పెరిగిన అటవీ విస్తీర్ణం, కొత్త నేషనల్ పార్కుల సంఖ్య, ఏషియాటిక్ సింహాల సంఖ్య, ఇవన్నీ మనకు ఆనందాన్ని ఇచ్చే విషయం. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం సాధిస్తున్న ఈ విజయాలతో పాటు మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారతదేశం ఇవాళ ఎనర్జీ ఇండిపెండెంట్ కాదు. ఎనర్జీ కోసం భారతదేశం ఏడాదికి 12 లక్షల కోట్ల కంటే ఎక్కువ రూపాయలు ఖర్చు పెడుతోంది. భారతదేశ అభివృద్ధి కోసం ఆత్మనిర్భర్ భారత్ తయారవడానికి భారతదేశం ఎనర్జీ ఇండిపెండెంట్గా మారటం ఎంతైనా అవసరం. స్వాతంత్ర 100 వార్షికోత్సవానికి ముందరే భారతదేశాన్ని ఎనర్జీ ఇండిపెండెంట్ దేశంగా మారుస్తామని మనం సంకల్పం చేసుకుందాం. అందుకోసం మన రోడ్ మ్యాప్ చాలా స్పష్టంగా ఉంది. గ్యాస్ బేస్డ్ ఎకానమీ, దేశవ్యాప్తంగా సిఎన్జి, పిఎన్జి నెట్వర్క్, 20% ఇథనాల్ బ్లెండింగ్, వీటన్నిటి కోసం పూర్తి లక్ష్యంతో భారతదేశం ముందుకు వెడుతోంది. భారతదేశం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు కూడా
ఈరోజు అడుగులు వేస్తోంది. రైల్వే రంగం 100% విద్యుదీకరణపై కూడా వేగంగా పనిచేస్తోంది. భారతీయ రైల్వే 2030లోగా నెట్ జీరో కార్బన్ ఎమిటర్ కావాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ ప్రయత్నాలన్నిటితో దేశం మిషన్ సర్క్యులర్ ఎకానమీపై కూడా పనిచేస్తోంది. మన వెహికల్ స్క్రాప్ పాలసీ దీనికొక పెద్ద ఉదాహరణ. ఇవాళ G20 దేశాలలో తన క్లైమేట్ గోల్స్ని చేరే దిశగా వేగంగా ముందుకు వెడుతున్న ఏకైక దేశం భారతదేశం. భారతదేశం ఈ దశాబ్దాంతం వరకు పునరుత్పాదక ఇంధన వనరులు 450 గిగావాట్ల సామర్థ్య లక్ష్యాన్ని నిర్ణయించింది. ఇందులో 100 గిగావాట్ల సామర్థ్యాన్ని భారత్ అనుకున్న సమయానికన్నా ముందుగానే సాధించింది. మన ఈ ప్రయత్నాలు ప్రపంచానికి కూడా భరోసాని ఇస్తున్నాయి. ప్రపంచ వేదికపై అంతర్జాతీయ సౌరశక్తి కూటమి ఇందుకు పెద్ద ఉదాహరణ. భారతదేశం ఏ పని చేస్తున్నా కూడా అందులో ఉన్న పెద్ద లక్ష్యం ఏమిటంటే అది భారత్కు పర్యావరణ పరిరక్షణకు మంచి ఊతాన్ని ఇచ్చేలాంటిది. అది పర్యావరణ రంగ పరిరక్షణలో క్వాంటం జంప్ ఇచ్చే గ్రీన్ హైడ్రోజన్ రంగం. గ్రీన్ హైడ్రోజన్ రంగాన్ని అందుకునే లక్ష్యం కోసం ఇవాళ ఈ త్రివర్ణ పతాకం సాక్షిగా నేషనల్ హైడ్రోజన్ మిషన్ని నేను ప్రకటిస్తున్నాను. అమృతకాలంలో మనం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదన, ఎగుమతి చేయటంలో గ్లోబల్ హబ్గా భారతదేశాన్ని మనం తయారు చేయాలి. విద్యుత్ రంగంలో ఇది భారతదేశం సాధిస్తున్న ఒక కొత్త ప్రగతి. ఒక కొత్త ప్రగతి మన దేశాన్ని ఆత్మనిర్భర దేశంగా మారుస్తుంది. ఇందువల్ల యావత్ ప్రపంచంలో క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్కు కొత్త ప్రేరణగా భారత్ నిలుస్తుంది. గ్రీన్ గ్రోత్తో పాటు గ్రీన్ జాబ్ తాలూకు అవకాశాలు మన యువతకు, మన స్టార్టప్స్ కోసం తలుపు తడుతున్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, 21వ శతాబ్దపు భారతదేశం పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకుని వాటిని అందుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎన్నో దశాబ్దాలుగా పరిష్కరించలేని సమస్యలను, సవాళ్లను భారతదేశం ఇప్పుడు పరిష్కరిస్తోంది. ఆర్టికల్ 370ని మార్చే నిర్ణయమైనా, దేశాన్ని పన్నుల నుండి విముక్తి చేసే వ్యవస్థ అయినా, జీఎస్టీ అయినా, సైనిక మిత్రుల 1 ర్యాంక్ 1 పెన్షన్ నిర్ణయమైనా, రామజన్మభూమి వివాదానికి శాంతిపూర్వకమైన పరిష్కారమైనా, వాటన్నిటినీ మనం గత కొన్నేళ్లలో నిజం కావటం చూసాం. త్రిపురలో దశాబ్దాల తర్వాత బ్రూ రియాంగ్ ఒప్పందం, ఓబీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా కల్పించటం, జమ్మూ కాశ్మీర్లో స్వాతంత్రం వచ్చాక మొదటిసారిగా బీడీసీ, డీడీసీ ఎన్నికలు, వీటన్నిటితో భారతదేశం తన సంకల్ప శక్తిని రుజువు చేసుకుంటోంది. నేటి కరోనా కాలంలో భారతదేశానికి రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. భారతదేశంలో విదేశీ నిల్వలు ఎప్పటికన్నా ఎక్కువగా ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్స్తో, ఎయిర్ స్ట్రైక్స్తో భారతదేశం శత్రువులకు నవభారత సామర్థ్యాన్ని తెలియచేసింది. భారతదేశం మారుతోందని ఇవన్నీ చెప్తాయి. భారతదేశం మారగలదు. అవసరమైతే భారతదేశం కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోగలదు. ఇప్పుడు భారతదేశం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడదు. నా ప్రియమైన దేశ ప్రజలారా, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ సంబంధాల స్వరూపం మారిపోయాయి. కరోనా తర్వాత కూడా ప్రపంచ అనుబంధాల్లో కొత్త మార్పులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కరోనా కాలంలో ప్రపంచం భారతదేశ ప్రయత్నాలను చూసింది, మెచ్చుకుంది కూడా. ఇవాళ ప్రపంచం భారతదేశాన్ని ఒక కొత్త దృష్టితో చూస్తోంది. ఈ దృష్టికి 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. 1 తీవ్రవాదం, 2 విస్తరణవాదం. భారతదేశం ఈ 2 సవాళ్లతోనూ పోరాడుతోంది. అది కూడా సరైన రీతిలో ధైర్యంతో జవాబుని కూడా ఇస్తోంది. భారతదేశం తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించడానికి మన రక్షణ రంగం కూడా అప్రమత్తంగా ఉండాలి. రక్షణ రంగంలో భారతదేశాన్ని ఆత్మనిర్భర దేశంగా తయారు చేయడానికి భారతీయ కంపెనీలకు కొత్త అవకాశాలను కల్పించడం కోసం మేము నిరంతరం ప్రయత్నిస్తున్నాం. దేశ రక్షణలో నిలబడ్డ మన దేశ సైనికులను బలోపేతం చేయడానికి ఏ అవకాశం వదలమని నేను దేశానికి నమ్మకంగా చెప్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఇవాళ దేశంలోని గొప్ప తత్వవేత్త శ్రీ అరబిందో జయంతి. 2022 ఆయన 150వ జయంతి. శ్రీ అరబిందో భారత ఉజ్వల భవిష్యత్తును చూసిన గొప్ప ద్రష్ట.
ఇదివరకెన్నడూ లేనంత సమర్థవంతంగా మనం తయారు కావటానికి మన అలవాట్లను మార్చుకోవాలి. ఒక కొత్త హృదయంతో మనల్ని మనం తిరిగి జాగృతం చేసుకోవాలి అని ఆయన చెప్పేవారు. ఆయన చెప్పిన ఈ మాటలు మనకు మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయి. దేశ పౌరులుగా, ఒక సమాజంలో భాగంగా మనం దేశానికి ఏమిస్తున్నామన్న విషయం ఆలోచించాలి. మనం హక్కులకు ఎప్పుడూ ప్రాముఖ్యత ఇచ్చాం. ఆ కాలంలో అవసరం అలా ఉండేది. కానీ ఇప్పుడు మన కర్తవ్యాలను నెరవేర్చాలి. అన్నిటికంటే పైన బాధ్యతలను ఉంచాలి. దేశం తీసుకున్న సంకల్పాలను నెరవేర్చడానికి ప్రతి పౌరుడు కలిసి రావాలి. ప్రతి దేశ పౌరుడు ఈ సంకల్పాలను సొంతం చేసుకోవాలి. దేశం నీటి సంరక్షణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది. నీటిని సంరక్షించటం, దీనిని అలవాటుగా మార్చుకోవటం మన కర్తవ్యంగా మార్చుకోవాలి. దేశం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నప్పుడు మనం కూడా అతి తక్కువ నగదు ట్రాన్సాక్షన్ చేయటం కర్తవ్యం. దేశం వోకల్ ఫర్ లోకల్ అభియాన్ మొదలుపెట్టింది. స్థానిక ఉత్పాదనలను ఎక్కువగా కొనటం మన కర్తవ్యం. వేస్ట్ ప్లాస్టిక్ ముక్త్ భారత్ మన సంకల్పం. సింగిల్ యూజ్ అంటే ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ని పూర్తిగా ఆపటం మన కర్తవ్యం. మన నదుల్లో చెత్తను వేయకుండా ఉండటం మన కర్తవ్యం. సముద్ర తీరాలను శుభ్రంగా ఉంచుకోవటం మన కర్తవ్యం. స్వచ్ఛ భారత్ మిషన్ను ఒక కొత్త ఎత్తుకు తీసుకువెళ్లటం మన కర్తవ్యం. దేశం ఇవాళ స్వాతంత్ర అమృత మహోత్సవాలను జరుపుకుంటున్న సందర్భంలో మనందరము వాటిల్లో ఉత్సాహంగా పాల్గొనాలి. సంకల్పాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవాలి. ఇది మనందరి కర్తవ్యం. మన స్వాతంత్ర పోరాటాన్ని గుర్తు ఉంచుకుని ఏది చేసినా అది అమృత బిందువులా పవిత్రంగా ఉంటుంది. కోటి కోటి భారతీయుల ప్రయత్నాలతో తయారు చేయండి అమృతాన్ని. రాబోయే సంవత్సరాలకు అది ప్రేరణగా నిలుస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను భవిష్యత్తుని చెప్పలేను, కర్మఫలాన్ని నమ్ముతాను. నా దేశ యువతపై నాకు నమ్మకం. నా దేశ సోదరీమణులపై, దేశ ఆడబిడ్డలపై నాకు నమ్మకం. దేశ రైతులపై నాకు నమ్మకం. దేశ ప్రొఫెషనల్స్పై నాకు నమ్మకం. వీళ్ళు కెన్ డూ జనరేషన్. వీరు ప్రతి లక్ష్యాన్ని సాధించగలరు. 2047లో 100 ఏళ్ల స్వాతంత్ర ఉత్సవాలు జరిగినప్పుడు 25 ఏళ్ల తర్వాత ఏ ప్రధానమంత్రి ఉన్నా ఆయన జెండా వందనం చేస్తున్నప్పుడు చేసే ప్రసంగంలో ఏదైతే మనం సాధించామని మాట్లాడతారో అవి నేడు మనం సంకల్పించుకున్నవే. ఈ విషయంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇవాళ నేను చెప్తున్న సంకల్పాలను 25 ఏళ్ల తర్వాత జెండా వందనం చేసేవాళ్లు వాటిని సంపూర్ణం చేసుకున్నాం అని చెప్తారు. దేశం కీర్తిస్తుంది. దేశం ఈ చిత్రాన్ని ఎలా చేసిందో నేటి యువత అప్పుడు కూడా చూస్తారు. 21వ శతాబ్దంలో భారతదేశం తన ఆకాంక్షలను, కలలను పూర్తి చేయటానికి ఏ అడ్డంకి ఉండదు. మన శక్తి మన జీవన విధానం, మన శక్తి మన ఐకమత్యం. దేశానికి ఇచ్చే ప్రాధాన్యతే మన ప్రాణశక్తి. నెరవేరుతున్న కలలను కలిసి కనటానికి ఇదే సమయం. కలిసి ప్రయత్నాలు చేయటానికి ఇదే సమయం. విజయం వైపు అడుగులు వేయటానికి ఇదే సమయం. రండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే సమయం, ఇదే సమయం, సరైన సమయం, భారతదేశ అమూల్యమైన సమయం. ఇదే సమయం, సరైన సమయం, భారతదేశ అమూల్యమైన సమయం. అసంఖ్యాకమైన భుజాల తాలూకు శక్తి ఉంది. అసంఖ్యాకమైన భుజాల తాలూకు శక్తి ఉంది. ప్రతి దిశలోనూ దేశభక్తి ఉంది. ప్రతి దిశలోనూ దేశభక్తి ఉంది. నువ్వు లే, త్రివర్ణాన్ని ఎగురవేయి. నువ్వు లే, త్రివర్ణాన్ని ఎగురవేయి. భారతదేశ భాగ్యాన్ని ఎగరనివ్వు. భారతదేశ భాగ్యాన్ని ఎగరనివ్వు. ఇదే సమయం, సరైన సమయం, భారతదేశ అమూల్యమైన సమయం. నువ్వు చేయలేనిది ఏదీ లేదు. నువ్వు సాధించలేనిది ఏదీ లేదు. నువ్వు ఎగిరిపో, నువ్వు ఎగిరిపో, నువ్వు ముడిపడు. నీ సామర్థ్యాన్ని గుర్తించు. మీ కర్తవ్యాన్ని అందరూ గుర్తించండి. మీ కర్తవ్యాన్ని అందరూ గుర్తించండి. ఇదే సమయం, సరైన సమయం, భారతదేశ అమూల్యమైన సమయం. దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలు జరుపుకున్నప్పుడు దేశవాసుల లక్ష్యాలు యథార్థాలుగా మారాలని నేను కోరుకుంటున్నాను. ఇవే శుభాకాంక్షలతో దేశవాసులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరోసారి అభినందనలు.
జై హింద్, జై హింద్, జై హింద్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ధన్యవాదాలు. మీరింతవరకు 75వ సంవత్సర స్వాతంత్ర్య దినోత్సవ అమృత మహోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని ఎర్రకోట బురుజుల నుంచి జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఈ ఉదయం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం శ్రీమతి ఈమని ఆశాప్రియ, అనువాద పఠనం శ్రీ అడవి రాజుబాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.